90s దాటిన తర్వాత నగ్మా అనే హీరోయిన్తో పరిచయం అయింది. పరిచయం ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ ఒక అనుబంధం ఏర్పడి ఇన్ఫాచ్యుయేషను అనుకోండి, ఏదైనా కనుకోండి. అది వచ్చిన తర్వాత ఈ వార్తలు ఛాయ్ గారికి చేరి ఇది స్టార్ట్ అయింది, స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఆవిడ భరించలేకపోతున్నారు. ఆవిడ స్టార్ట్ అయిన తర్వాత ఆవిడ అప్పుడు ఏంటంటే ఇంటికి ఇది చేసుకొని ఇది నాకు నచ్చదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది ఆవిడ. అయినా కూడా ఒకసారి ఏర్పడిన తర్వాత అది అంత తొందరగా పోదు. ఏదో ఒక బ్రహ్మాండమైన ఇది జరిగితే తప్ప పోదు. మనం వదులుకున్నా వాళ్ళు వదులుకోరు. ఇప్పుడు ఇద్దరు ఆపోజిట్ వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ వదులుకోరు వాళ్ళు. ఒకసారి ఏర్పడిన తర్వాత అది కంటిన్యూ అయిన తర్వాత ఇక ఒకసారి చెప్పేసింది ఆవిడ, ఇది కరెక్ట్ కాదు, ఐ డోంట్ వాంట్ యూ, ఐ వాంట్ డైవర్స్ ఫ్రమ్ యూ అని చెప్పి ఛాయ్ గారు చెప్పారు. ఆవిడ ఈయన కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు ఆయన. అసలు ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మరి చేయని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే ఆవిడ వెళ్ళ. అంటే ఒక ఆడదానికి మరో ఇది వస్తుంది, ఇదే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడంటే ఆ యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. సిన్సియర్ భార్యకి ఆవిడ సిన్సియర్, వెరీ సిన్సియర్ ఆవిడ. నాకేం పర్వాలేదు, నా ఆడపిల్లలతో నేను ఉంటాను, నా ఆడపిల్లలు చాలు, నాకు భర్త అక్కర్లేదు అని చెప్పి 16 సంవత్సరాలు ఉన్నాం కలిసి, చాలు అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళిపోండి, మీకు వెళ్ళిపోండి అని చెప్పి చేస్తుంది. ఆ సిచ్యువేషన్లో ఈవిడ పిల్లలను సాకుతూ ఇచ్చేసి వరలక్ష్మి హీరోయిన్ చేసింది. అది హీరోయిన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఏం బాధలేదు. అయినా కూడా శరత్ కుమార్ బాధ్యతలు ఏం మర్చిపోలేదు ఆవిడకి కూడా, వాళ్ళకి ఏం కావాలన్నా తండ్రిగా ఈయన చూస్తున్నాడు. ఆయన బాధ్యతలు ఏం చెప్పలేదు. ఆ తర్వాత రాధిక గారితో సినిమాలు చేశాడు ఆయన. ఆవిడ 2 పెళ్ళిళ్ళు డిస్టర్బ్ అయింది, పెళ్లి ఉద్దేశం లేదు ముందు. ఆ తర్వాత అతను మాట్లాడడం, ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తే డిస్కస్ చేసుకోవటం, ఆ ఓదార్చటం, ఇవన్నీ సినిమాలు చేస్తుండగా ఓదార్చటం, అది చూసిన తర్వాత ఆ శరత్ కుమార్ గారు ఒక ప్రాబ్లం వస్తే ఏదో ఒకటి రాధిక గారు తీర్చారు. అది ఇప్పుడు ఇక్కడ నగ్మ గారు పక్కకి వెళ్ళిపోయారు, తప్పదు కదా. వెళ్ళిపోయింది. ఆవిడ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది. ఆవిడ ఇప్పుడు సినిమాలు తగ్గిపోయినాయి కదా. సినిమాలు ఉన్నంత వరకేనండి కనెక్షన్స్. లాంగ్ స్టాండింగ్ ఉంటారు కదా హీరోయిన్స్ అంటే మ్యాక్సిమం ఒక 10 years ఉంటారు అంతే. ఆవిడ ఒక సినిమాలు ఎవరు బుక్ చేయకపోతే వెళ్ళిపోతారు కదా. బాంబే వెళ్ళిపోయి పాలిటిక్స్లో చేరింది ఆవిడ.